హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ స్టేజ్కి చేరుకోవడం అనేది భారతీయులుగా మనం అందరం కూడా గర్వించదగిన విషయం. ఎందుకంటే ఈ టెక్నాలజీ సాధించిన రెండవ దేశంగా భారత్ అవతరించింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనిలో వాడే ఇంధనం ఏమిటి, మనకు వచ్చే బై ప్రోడక్ట్ ఏమిటి, సామాన్యులుగా మనకు చేకూర్చే ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనిని FBR అంటారు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ బ్రీడింగ్ అనే పదం మనకు చాలా సుపరిచితం. ఈవెన్ రైతులకు కూడా ఈ బ్రీడింగ్ అనే పదం తెలుసు. ఎలాగంటే వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలు, అలాగే కోళ్ళు, పందులు, మేకలకు సంబంధించి ప్రభుత్వం బ్రీడర్ ఫార్మ్స్ను మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే రెండింటిని కలపడం ద్వారా కొత్త రకాన్ని ఉత్పత్తి చేయటం. ఇక్కడ జరుగుతుంది కూడా ఇదే. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది తాను వినియోగించుకునే ఇంధనం కంటే కూడా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది, అంటే బ్రీడ్ చేస్తుంది. అది ఎలా అంటే ఇందులో ఫాస్ట్ న్యూట్రాన్స్ను ఉపయోగిస్తారు. ఇది యురేనియం 238ను ప్లూటోనియం 239గా మారుస్తుంది. అలాగే ఇది థోరియంను కూడా ఐసోటోపులుగా మారుస్తుంది. వీటిని మనం మెడిసిన్లో అంటే హాస్పిటల్స్లో స్కానింగ్లకి మరియు క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్కి ఇలా వాడుతూ ఉంటారు. సామాన్య ప్రజలకు జరిగే అత్యంత ప్రయోజనం ఇది. రీసెంట్గా కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మండించి విజయవంతంగా క్రిటికాలిటీ స్టేజ్కి చేరుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ టెక్నాలజీ సాధించిన రెండవ దేశం భారత్, మొదటిది రష్యా. ఈ కార్యక్రమం మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసిన సంస్థ భవిని, అంటే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది భారతదేశ అణుశక్తి విభాగానికి చెందినటువంటి భారత ప్రభుత్వ రంగ సంస్థ. దీనిని ఇలా క్రిటికాలిటీ స్టేజ్లో చేర్చడం ద్వారా భారత్ తన యొక్క 3 దశల అణు కార్యక్రమంలో అఫీషియల్గా రెండవ దశలోకి ప్రవేశించినట్లయిందని చెప్పవచ్చు. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని కొన్ని దశాబ్దాలుగా చేపడుతున్నారు, కానీ అది ఇప్పటికీ సాధ్యమైంది. అసలు ఈ 3 దశలు అంటే ఏమిటి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అణుశక్తిని ఉపయోగించి దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో భారతదేశంలో థోరియం నిల్వలను వినియోగించుకోవడానికి వీలు కల్పించే భారతీయ అణు కార్యక్రమమే ఈ 3 అంచెల కార్యక్రమం. దక్షిణ భారతదేశంలో తీర ప్రాంత ఇసుకలో మోనోజైట్ ఎక్కువగా లభిస్తుంది. అది కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల తీర ప్రాంత ఇసుకలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఈ మోనోజైట్లో మనకి 4 రకాలైన మూలకాలు లభిస్తాయి. 1 సెరియము, 2 లాంతనము, 3 నిమోడియము, 4 థోరియము. ఈ థోరియం అనేది ఒకటి మాత్రమే అణుధార్మికత కలిగినటువంటి మూలకము, అంటే రేడియేషన్ కలిగినటువంటి మూలకము. మిగతా 3 కూడా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఆటోమొబైల్, సెమీ కండక్టర్లో ఎక్కువగా వాడుతుంటాం. మిగిలిన ఈ 4వ మూలకమైనటువంటి థోరియంను నిల్వలను వినియోగించుకోవడం ద్వారా ఇంధన ఉత్పత్తి రంగంలో స్వావలంబన సాధించాలని 1950లో భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా గారు ఈ 3 దశల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ అప్పటికే ప్రపంచం అంతా కూడా యురేనియంని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ మన దగ్గర యురేనియం నిల్వలన్నీ చాలా తక్కువ స్థాయిలో దొరుకుతుంది. ప్రపంచ యురేనియం నిల్వల్లో మన దేశంలో 1 నుంచి 2% వరకు మాత్రమే. ప్రపంచ థోరియం నిల్వలలో మన దేశంలో 25% ఇక్కడే ఉన్నాయి. కానీ థోరియంను ఉపయోగించడం అనేది చాలా కష్టం. అదే క్రమంలో యురేనియంను వినియోగించడం అనేది చాలా తేలిక. థోరియంను వాడాలంటే బ్రీడింగ్ అనేది అవసరం. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా ఈ బ్రీడింగ్ స్టేజే. ఇప్పటి వరకు మనం యురేనియంను రష్యా, ఫ్రాన్స్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుండి టన్నుల కొద్ది యురేనియంను దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం. అందువల్ల మనం స్వయం స్వావలంబన సాధించే క్రమంలో థోరియంను వాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 3 దశల్లో ఎలాంటి రియాక్టర్ వాడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. మొదటి దశలో PHWR ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ వాడతారు. దీనిలో మనకు ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతుంది. ఈ హెవీ వాటర్ ప్లాంట్ అంటే ఈ భారజల కర్మాగారం అనేది మనకు తెలంగాణలో మణుగూరు దగ్గర ఉంటుంది. రెండవ దశలో PFBR ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వాడతారు. ఇది ప్లూటోనియంని ఇంధనంగా వాడుకుంటూ అదే సమయంలో చుట్టూ ఉన్న యురేనియం 238ని మరింత ప్లూటోనియం 239గా మారుస్తుంది. మూడవ దశలో థోరియం ఆధారిత రియాక్టర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి థోరియం నిల్వలతో 700 సంవత్సరాల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అనేది ఒక అంచనా. ప్రస్తుతము మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి 8.78 గిగావాట్స్. మొత్తం దేశ విద్యుత్ ఉత్పత్తిలో ఇది కేవలం 3% మాత్రమే. 2031-32 సంవత్సరం నాటికి అణు విద్యుత్ వాటా 22.38 గిగావాట్స్ స్థాయికి పెంచడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.